చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యమును బట్టి ఒక చక్కని అంశమును మనం విశ్లేషించబోతున్నాం. కనుక మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ముందుగా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అవసరమైనటువంటి ఒక చక్కని విషయాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథపు జ్ఞానపు వెలుగులో మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని దేశాలు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పైకి చెప్పే దేశాలు కొన్ని, పైకి చెప్పకుండా కాస్త అన్నింటినీ దాచిపెడుతూ ఏదో ఒకలా ముందుకు నెట్టుకొస్తున్నటువంటి దేశాలు మరికొన్ని. ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, ప్రజలను పాలించలేక అధికారులు, పాలకులు వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే గత కాలంలో వచ్చినటువంటి కరోనా, అలాగే అంతకు ముందు కూడా చాలా భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు, పంటలు పండకపోవటం, మనుషుల యొక్క కృత్రిమమైనటువంటి చర్యలు, వాతావరణాన్ని కలుషితం చేయడం, ఇవన్నీ కూడా కారణాలుగా మనుష్య సమాజం ఈరోజు భావిస్తూ దేశాలన్నీ కూడా అధోగతిలోనికి వెళ్ళిపోతున్నాయని విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ దేశం ఆ దేశం అని కాదు, మిగిలిన దేశాలన్నీ చక్కగా సుసంపన్నంగా ఉన్నాయని చెప్పడానికి వీలులేదు. ప్రతి దేశం, ప్రతి ప్రాంతం ఈరోజు అప్పుల్లో కూరుకుపోయింది. ఉత్పత్తి లేదు, జీడిపి బాగా తగ్గిపోయింది. ఉత్పత్తి లేనప్పుడు, అంటే ఒక దేశంలో ఉత్పత్తి లేనప్పుడు ఆ దేశం కరువు దిశగా వెళ్ళిపోతుందని గమనించాలి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. ప్రజలు సంక్షేమ పథకాలకు బాగా అలవాటు పడిపోతారు. ప్రభుత్వం డబ్బిస్తే మేము కూర్చొని తింటాం అనేటువంటి పరిస్థితుల్లోనికి ప్రజలు క్రమక్రమంగా వెళ్ళిపోతారు, బద్ధకస్తులైపోతారు. ఇక దేశం నుండి కానీ లేక ఫలానా ప్రాంతం నుండి కానీ ఉత్పత్తి వచ్చేటువంటి పరిస్థితి కనిపించదు. అప్పులు చేసి వారు కొంతకాలం నెట్టుకొస్తారు. ప్రస్తుతానికైతే బాగానే ఉందనిపిస్తుంది, కానీ కొంతకాలానికైతే ఇది చాలా భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని మిగులుస్తుంది. దేవుడు ఆయన గ్రంథంలో మానవాళి ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు సమాధానాన్ని పొందుపరిచాడు. ఈ విషయం మీరు నమ్ముతారా? ప్రపంచ దేశాలకు అవసరమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి ప్రతి సమాధానమును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. దట్ ఈజ్ బైబిల్. బైబిల్ అంటే ఏదో ఆదివారం 1-2 గంటలు ధ్యానించుకొని మరలా దానిని మూసేసి, మరలా ఆదివారం వచ్చినప్పుడు దానిని తెరిచి 1-2 వాక్యాలు చదువుకొని ధ్యానించి మరలా మూసేసి ఈ ప్రక్రియలో చదువుకునేటువంటి గ్రంథం కాదు. బైబిల్ అంటే మన జీవితంలో ప్రతి క్షణం మనం అనుసరించవలసినటువంటి పుస్తకం.
ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి పుస్తకం. ఇదిగో ఫలానా వారికి మాత్రమే సంబంధించింది, వీరికి సంబంధించింది కాదు, అక్కడ నివసిస్తున్న వారు మాత్రమే చదవాలి, ఇక్కడ నివసిస్తున్న వారికి ఇది అవసరం లేదనేటువంటి పరిస్థితి బైబిల్ దగ్గర కనిపించదు. బైబిల్లో వ్రాయబడినటువంటి ప్రతి సందర్భం, ప్రతి మాట, చరిత్రలో పేర్కొనబడినటువంటి ప్రతి అంశం మానవ జాతికి ఎంతో అవసరం. ఎందుకంటే అందులో జ్ఞానం ఉంది, దేవుని కుమారుని జ్ఞానం ఉంది. ప్రియులారా, ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయిందంటే, కరువు కాటకాలలో మునిగిపోయిందంటే ఆ దేశం ఎలా ఆలోచించాలి, ఆ దేశం మరలా ఎలా గట్టెక్కాలి, ఆ దేశానికి చేయవలసిన దిశానిర్దేశం ఏంటి, ఆ దేశానికి బైబిల్లో ఉన్నటువంటి సమాధానం ఏంటి, ఇదే ఈరోజు విశ్లేషణ. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలను దేవుడు చూపించాడు. దేశాలు కరువు బారిన పడుతున్నాయి. కరువు బారిన పడుతున్నప్పుడు ఆ దేశాలను దేవుడు ఎలా గట్టెక్కించాడు. ఒక దేశం కరువు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే, అంటే వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వలన కావచ్చు, దేవుని శాపం వలన కావచ్చు, ఒక దేశం లేక ఒక ప్రాంతం లేక కొన్ని దేశాలు లేక టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కరువు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని జ్ఞానము యొద్దకు వచ్చి ఆలోచన చేయగలిగితే దేవుని మాట ఆ కరువు పరిస్థితులలో సమాజానికి చాలా అవసరం. అది ఒక వైద్యం లాంటిది, చక్కని ఔషధం లాంటిది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన కరువు పరిస్థితులలోనికి వెళ్ళిపోతారన్నది దేవుడు ముందుగా చెప్పినటువంటి సత్యం. ఏలికలు, ప్రభుత్వాలు, అధికారులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వలన ఆ దేశాలు కరువు పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాయని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం తెలియజేశాడు. బైబిల్లో ఉంది, చరిత్రలో ముందుగా తెలియచేయబడింది. ఈ దేశం ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణం ఏంటనగానే వారు అనగా ఆ పాలకులు, ఆ దేశ పాలకులు, ఆ దేశ అధికారులు, ఆ దేశ ప్రభుత్వపు పెద్దలు, వారంతా గత కాలంలో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వలన, వారు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన ఇదిగో ఈరోజు వారు ఎంత భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారే. అంటే ఒక ఏలిక సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోకపోతే ఆ దేశం ఏమైపోతుంది? ఆ ఏలిక ఏ దేశాన్ని అయితే పరిపాలిస్తున్నాడో ఆ దేశం ఏమైపోతుంది? సంక్షోభంలో పడిపోతుంది, సంక్షోభంలో పడిపోతుంది. మరి సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఎలా చేతనవుతుంది? దేవుని వాక్యం వలన చేతనవుతుంది. ఒక అధికారి, ఒక ఏలిక, ఒక పెద్ద, ఒక మంత్రి, ఒక అధ్యక్షుడు సరైన నిర్ణయం సరైన సమయంలో ఒక దేశాన్ని బట్టి తీసుకోవాలంటే కనుక అది దేని వలన చేతనవుతుంది అనగానే దేవుని వాక్యము వలన చేతనవుతుంది. దేవుని వాక్యం తెలిసిన వాడు అతనికి ఆలోచన చెప్పినా, దేవుని వాక్యం అతను తెలుసుకున్నా, ఆ ఏలుతున్నవాడు తెలుసుకున్నా చక్కని నిర్ణయాలు అతడు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. చరిత్రలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు, ఇశ్రాయేలీయుల గోత్రకర్తలు మనకు కనిపిస్తున్నారు కదా. వారు కనాను దేశంలో నివసిస్తున్నప్పుడు, ఆ ప్రాంతంలో వారు జీవిస్తున్నప్పుడు ఆ దేశంలో కరువు భయంకరంగా విస్తరించింది. ఐగుప్తు దాని చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా కరువు భయంకరంగా వ్యాపించింది. ఈ విషయాన్ని దేవుడు ముందుగా ఐగుప్తును ఏలుతున్నటువంటి ఫరోకు ఒక కళ ద్వారా తెలియజేశాడు, ఒక దర్శనం ద్వారా తెలియజేశాడు. కానీ ఆ కళకు భావాన్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం ఆ ఐగుప్తు దేశపు రాజుకు లేదు, ఫరోకు లేదు. బక్కచిక్కిన 7 ఆవులు బలిసిన 7 ఆవులను మృంగేశాయి. బక్కచిక్కిన 7 వెన్నులు, పేల వెన్నులు, బలమైనటువంటి 7 వెన్నులను అవి మింగేశాయి. ఇది మాత్రమే ఫరోకి కలలో కనిపిస్తుంది తప్ప దీని ఆంతర్యం ఏంటనేది ఫరో గ్రహించలేకపోయాడు, కలత చెందాడు.
తాను కన్నటువంటి కళకు భావం ఏంటని తన దేశంలో ఉన్నటువంటి పండితులను, విద్వాంసులను అందరిని పిలిచి అతడు ఆరా తీస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఆ దేశంలో చెరసాలలో ఉన్నటువంటి యాకోబుకు కుమారుడైనటువంటి యోసేపు ఫరో యొక్క కళకు భావాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 28వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 28వ వచనం నుంచి. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశం అందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరోబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందు అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఆ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. నాటి కాలములో ఐగుప్తును ఏలుచున్నటువంటి ఫరోకు వచ్చినటువంటి కళ, ఆ కళకు చక్కని భావాన్ని తెలియజేయగలిగినటువంటి దేవుని ఆత్మజ్ఞానములు కలిగినటువంటి వ్యక్తి యోసేపు మనకు కనిపిస్తున్నాడు. అయితే దేవుని జ్ఞానాన్ని చక్కగా మీరు ఆలోచన చేయండి. దేవుడు దేశాలకు కరువును నిర్ణయిస్తున్నాడు. ఎందుకు నిర్ణయిస్తున్నాడు? దేవుడు దేశాలకు కరువును ఎందుకు పంపిస్తున్నాడు? దేశాలు దేవుణ్ణి గుర్తించాలి. తాము బ్రతుకుతున్నది దేవుని మీద ఆధారపడి అన్న సంగతిని దేశాలు గుర్తించాలి, మనుషులు గుర్తించాలి. లేకపోతే గుర్తు చేస్తాడు ఆయన గుర్తు చేస్తాడు. పంట పండేలా భూమికి ఆ సత్తువనిస్తున్నది దేవుడు. ప్రకృతిలో మనకు అనుకూలంగా సమస్త జీవులను మలచుచున్నది దేవుడు. ఈ విషయాన్ని మనం గుర్తెరగకపోతే, దేవుణ్ణి మనం స్తుతించకపోతే, దేవుణ్ణి మనం ప్రకటించకపోతే ఆయన ఏ క్షణాన్నైనా మన నోటి దగ్గరి కూడును తీసివేసేటువంటి పరిస్థితి రావచ్చు. కరువుతో ఒక దేశాన్ని కటకటలాడించేలా చేయాలంటే అది దేవుని వలన సాధ్యం. అయితే దేవుడు జాలి కలిగినవాడు, ముందుగా తెలియజేశాడు. దాని వెనుక ఆయన సంకల్పం కూడా ఉంది. ఇశ్రాయేలీయులను బ్రతికించాలని ఆయన సంకల్పం. ముందుగా ఫరోకు దేవుడు ఒక కలలో విషయాన్ని తెలియజేశాడు. 7 సంవత్సరములు సమృద్ధి కలిగినటువంటి పంట నీ దేశంలో కనిపిస్తుంది. కానీ ఆ 7 సంవత్సరముల తరువాత కరువు కాటకాలతో దేశం చాలా సంక్షోభంలో పడిపోతుంది. కనుక ఈ 7 సంవత్సరములు పంట పండే సమృద్ధి కలిగినటువంటి ఈ 7 సంవత్సరములు నీవు పంటను జాగ్రత్త చేసుకొని తరువాతి సంవత్సరాలలో ఆ పంటను నీవు తినటానికి నీవు ప్రణాళిక రచించుకోవాలి, ఒక మనుషుని నియమించుకోవాలి అని దేవుని జ్ఞానము కలిగినటువంటి యోసేపు ఫరో కనినటువంటి కళకు భావాన్ని చెప్పాడు. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఏలికకు, ఒక రాజుకు, ఒక ప్రధానికి, ఒక అధ్యక్షునికి ఏం కావాలి? దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తి కావాలి, లేక దేవుని జ్ఞానం అతనికైనా ఉండాలి. లేని పక్షంలో ఏం జరుగుతుంది? అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ఫరో ఆ రోజు యోసేపు మాట వినకుండా, లేక యోసేపును అసలు అతడు దగ్గరకు పిలవకుండా తన నిర్ణయానికి తాను పోయి తనకు వచ్చినటువంటి కళను పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉంటే కనుక
ఆ రోజు ఫరో ఒకవేళ దేవుని మాటలను వినకపోయి ఉండినట్లయితే కనుక ఏం జరుగును? 7 సంవత్సరాలు ఇష్టానుసారంగా పండినటువంటి పంటనంతటిని వారు అనుభవించుందరు. తర్వాత కరువులో వారు పడిపోయిందరు. ఐగుప్తు దేశపు ఆ పేరు చరిత్రలో కనిపించని పరిస్థితి కూడా వచ్చును. ప్రజలందరూ నాశనం అయిపోను. కానీ వారందరూ బ్రతకటానికి ఆ రోజు ఫరో దేవుని మాట వినడం కారణం. దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది. నీవు తినే తిండి గింజలే అనుకుంటున్నావు. నిన్ను బ్రతికించేది నీవు తినే తిండి గింజలే అనుకుంటున్నావు. నీవు త్రాగుచున్నటువంటి పానీయమే అనుకుంటున్నావు. నీవు పీల్చుచున్నటువంటి గాలే అనుకుంటున్నావు. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ రోజు ఫరోను, ఐగుప్తు దేశమును, తద్వారా ఇశ్రాయేలీయులను బ్రతికించింది ఏంటి అనగానే తిండి గింజ కాదు, దేవుని మాట. ఆ దేవుని మాట యోసేపులో ఉంది. యోసేపులో ఉన్న దేవుని మాట ఫరో విన్నాడు. ఫరో యోసేపును ఆ దేశానికి ఒక అధికారిగా నియమించాడు. అప్పుడు ఆ యోసేపు చక్కని నిర్ణయం తీసుకున్నాడు. 7 సంవత్సరములు కూడా పంటను జాగ్రత్త చేశాడు. తరువాతి కరువు కలిగినటువంటి 7 సంవత్సరములలో ఐగుప్తు దేశాన్ని, తద్వారా ఇశ్రాయేలీయులను కూడా పోషించాడు. ఫరో గుర్తించాడు. దేవుని ఆత్మ జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తిని ఫరో గుర్తించాడు, రాజు గుర్తించాడు. కనుక బ్రతికి బట్టకట్టగలిగాడు. తన ప్రజలను కూడా బ్రతికించగలిగాడు. ఈరోజు దేశాలలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు స్వనీతికి పోయి సొంత నిర్ణయాలు తీసుకుంటూ, బలహీనమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశాలు మొత్తంగా దేశాలను ఏం చేస్తున్నారు? ఆర్థిక సంక్షోభంలో పడేస్తున్నారు. బయట పడుతున్న దేశాలు కొన్నే, ఇంకా ఆ ముసుగులో ఉండిపోయిన దేశాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. దేవుని మాట మీద ఆధారపడకపోతే, దేవుని ఆలోచనను తీసుకోకపోతే, దేవునిని శాంతింప చేయకపోతే, దేవుని కొరకు బ్రతికింప చేయకపోతే, దేవుని కొరకు బ్రతకకపోతే ఏం జరుగుతుంది? ఆయన నిర్ణయాన్ని ఆయన అమలు చేసి తీరుతాడు. అది ఏ కారణం చేతనైనా కావచ్చు. ప్రకృతి వైపరీత్యాల వలన కావచ్చు, భూమి పండకపోవడం వలన కావచ్చు, యుద్ధాల వలన కావచ్చు, దేని వలనైనా కావచ్చు. కారణం ఏదైనా ప్రధానమైన మూల కారణం ఒక్కటే, దేవుని కోపం. ఈ విషయాన్ని తెలుసుకోగలిగిన మనస్సున్నటువంటి అధికారి ఎవరున్నారు చెప్పండి? ఆ రోజు ఫరో ఎంత చక్కగా ఆలోచించాడో తెలుసా? విషయం అంతటిని యోసేపు చెప్పడం అయితే చెప్పాడు దేవుని జ్ఞానముగా. మరి స్వీకరించడానికి ఫరోకు అంత మనసుందా? ఉంది. ఫరో ఏమంటున్నాడు చూడండి. యోసేపు మాటలు విన్న తర్వాత ఫరో ఏమంటున్నాడు చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుంచి. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుంచి. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. ఫరో మరియు అతని సేవకుల దృష్టికి యోసేపు చెప్పిన మాటలు చాలా యుక్తముగా కనిపించాయి. దేవుని మాటలను విన్న తర్వాత వాటిని స్వీకరించే మనసు కూడా చాలా ముఖ్యం. ఒకవేళ ఆ రోజు వారు యోసేపు చెప్పిన మాటలు నిరాకరించి ఉంటే భవిష్యత్తులో ఐగుప్తు పేరే వినకపోయింది. ఆ తర్వాత భవిష్యత్తులో ఐగుప్తు పేరే వినకపోయింది. ఎందుకంటే కరువులో పడి ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోయిండు. కానీ ఆ దేశాన్ని దేవుడు యోసేపు చెప్పినటువంటి జ్ఞానపు మాటల ద్వారా రక్షించాడు. దేవుని మాట దేశాలను రక్షిస్తుందనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ, చక్కని నిదర్శనం. ఎప్పుడు? ఆ దేవుని మాటను ఆ దేశం స్వీకరించినప్పుడు, ఆ ప్రాంతం స్వీకరించినప్పుడు. ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే ఎన్నో దేశాలు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలు కూడా ఆ ఛాయలలోనికి వెళ్ళిపోబోతున్నాయి. ఎందుకంటే అన్నీ తరుముకొస్తున్నాయండి.
ప్రతి వైపు నుండి అన్నీ తరుముకొస్తున్నాయి. యుద్ధాలు తరుముకొస్తున్నాయి, తీవ్రవాదం, ఉగ్రవాదం అవి తరుముకొస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు అవి తరుముకొస్తున్నాయి. అలాగే ఉత్పత్తి లేకపోవటం, ప్రజలందరూ బద్ధకస్తులుగా మారిపోవడం, ఇవన్నీ కూడా అంటే అంతర్గతంగా ఉన్న సమస్యలు, ఇవి కూడా తరుముకొస్తున్నాయి. వీటన్నిటినీ దేవుడు దేశాల మీదకు, ప్రజల మీదకు రప్పిస్తున్నాడు. దేవుని మాట వినేవారేరి, దేవుని వాక్యము యొద్దకు వచ్చి తమ దేశపు పరిస్థితిని విశ్లేషించుకొని ఏ సంగతిలో ఎలాంటి మార్పు చేసుకోవాలని దేవుని దగ్గర విచారణ చేసేవారేరి, దేవుని యొద్ద అడిగేవారేరి. దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయి. దేవుడు ఆమోదిస్తే రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయి. సుసంపన్న దేశం బెకారిగా మారిపోవచ్చు. కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న దేశం సుసంపన్నంగానూ మారిపోవచ్చు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తరువాత చల్లగా, క్షేమంగా, హాయిగా బ్రతుకుతున్నటువంటి కాలంలో వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వారికి దేశం ఇవ్వబడింది, వారి జీవితాలు సుఖంగా ఉన్నాయి, దేవుణ్ణి మర్చిపోయారు. ఎప్పుడైతే మనిషికి సుఖం కలుగుతుందో దేవుడు దూరం అయిపోతాడు. ఎప్పుడైతే మనిషి సుఖవంతమైన జీవితంలోనికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాడో దేవుణ్ణి దూరం చేసుకుంటాడు. అది మనిషి యొక్క అవివేకం. నీతిమంతుడు మాత్రమే సుఖాలకు అలవాటు పడక నిత్యము దేవుని యొక్క జ్ఞాపకాలలో ఉంటాడు, దేవుని పనిని నెరవేరుస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశాన్ని పొందారు, వారికి రాజులను ఏర్పాటు చేసుకున్నారు. వారి జీవితాలు చక్కగా క్షేమంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో వారు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. దేవుని ఆజ్ఞలను వారు అతిక్రమిస్తున్నారు. అప్పుడు దేవుని కోపం వారి మీద రగులుకుంది. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు శత్రు రాజులకు అప్పగించేశాడు. సిరియా రాజు వచ్చి షోమ్రోనును ముట్టడి వేశాడు. బెన్హదదు చరిత్రలో సిరియా రాజు బెన్హదదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాం సిరియా దేశం. నాటి కాలంలో భౌగోళిక పరిస్థితులను బట్టి నాటి సిరియా రాజ్యము బలమైన రాజ్యము. ఆ రాజ్యానికి పొరుగున ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రాంతం, షోమ్రోను ప్రాంతం, ఆ షోమ్రోను పట్టణాన్ని సిరియా రాజు అయినటువంటి బెన్హదదు వచ్చి ముట్టడి వేశాడు. అంటే ఆక్రమించుకున్నాడు. రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోయింది. గాడిద తల ఒకటి 80 రూపాయలు. అరపావు పావురపు రెట్ట అనగా 1/8, 1/8 భాగం. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్ముడైంది. అంటే కరువు ఎంత భయంకరంగా రాత్రికి రాత్రి దేశాన్ని చుట్టుముట్టిందో ఆ వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. ఈ సందర్భం మీకు అర్థమవుతుంది. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. ఇశ్రాయేలు దేశాన్ని సిరియనులు వచ్చి ముట్టడి వేశారు. అంటే చుట్టూ కూడా ఇక వారికి మిగిలిన ప్రాంతాలతో సంబంధం లేకుండా చేసేశారు. అలా చేసినప్పుడు దేశంలో కరువు ప్రారంభమైపోయింది. కరువు ఏ స్థాయికి వెళ్ళింది? కరువు యొక్క తీవ్రత ఎలా ఉంది? గాడిద యొక్క తల, గాడిద తల ఎవరు కోరుకోరు. అటువంటిది గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్ముడైంది. అరపావు పావురపు రెట్ట, దానిని కూడా ఎవరు కోరుకోరే. అరపావు పావురపు రెట్ట 1/8 భాగం, అంటే 1/8 భాగం 5 రూపాయలకు అమ్ముడైంది. అంటే అదే ఇక చీప్ అనమాట. ఆ దేశంలో అత్యంత చవకగా దొరికేటువంటి ఏవైనా ఉందంటే పదార్థం అదే ఉంది. అంత కఠినముగా, అంటే ఆ కరువు యొక్క పరిస్థితి తీవ్రత మనకు తెలియచెప్పడానికి దేవుడు ఈ 2 ఉదాహరణలు అక్కడ ప్రయోగించాడు. అంత భయంకరంగా. అంటే ఇశ్రాయేలీలు ఇంకేమనుకోవాలి చెప్పండి? మేము బ్రతుకుతామా?
అసలు మేము రేపటికి బ్రతికి ఉండగలమా? రాత్రికి రాత్రి పరిస్థితిని దేవుడు ఎలా మార్చాడో చూడండి. ఈరోజు ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయేమో, మాకేంటి కొదువ, మేము అడిగితే అప్పు ఇవ్వడానికి చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయనుకుంటూ, లేక మా దేశంలోనే విస్తారమైనటువంటి పంట పండుతున్నది అనుకుంటూ, మాకు ఎటువంటి కొదువ లేదు అనుకుంటూ, దేవుని మాట మాకు అవసరం లేదనుకుంటూ ఒకవేళ దేశాలు ఉన్నాయేమో. జాగ్రత్త. కరువు కాటకాలతో విలవిలలాడుతున్నటువంటి దేశాలు ఈరోజు కొన్నే కనిపిస్తున్నాయి, కానీ భవిష్యత్తులో ఎన్నో దేశాలుగా మారబోతున్నాయి. ప్రియులారా, దేవుని మాట ఎక్కడైతే కనిపించకుండా పోతుందో, దేవుని మాట ఎక్కడైతే అడ్డగింపబడుతుందో, దేవుని మాటకు ఎక్కడైతే విలువనివ్వటం లేదో, అక్కడ ఇలాంటి పరిస్థితులను చూడక తప్పదు. ఎందుకంటే దేవుని మాటకు అక్కడ విలువ లేనప్పుడు, దేవుని మాట ప్రకటింపబడనప్పుడు, దేవుని మాట వలన వారు బ్రతుకుతున్నాం అనేటువంటి విషయం వారు గ్రహించినప్పుడు, దేవుని మాటను వారు స్వీకరించినప్పుడు వారికి బ్రతికిచ్చి ఉపయోగమే ఉంది. వారికి ఒకసారి కరువు పరిస్థితులను కూడా చూపించాలని దేవుడు అనుకుంటే కనుక తప్పనిసరిగా దేశానికి దేవుడు కరువును పంపిస్తాడు. ఒక్కసారి ఆ పరిస్థితుల్లోనికి దేశం వెళ్ళిందంటే ఆ దేశాన్ని బయటకు తీసుకొని రావటం ఎవరి చేత కాదు. అదంత సులువైన పని కాదు. దేశాన్ని కరువు బారి నుండి గట్టెక్కించడం అంటే ఏ దేశానికి ఇప్పుడు అంత సులువైనటువంటి పని ఏం కాదు. ఆలోచించండి. మన దేశంలో కూడా రోజు నిత్యం ఈ వార్తలు వినిపించడం లేదా? పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి, డీజిల్ ధరలు మండిపోతున్నాయి, గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్నాయి, నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు వేటిని కొనుక్కోలేకపోతున్నాడని ప్రతిరోజు ఈ వార్తలు మనం వినటం లేదా? మనం కళ్ళారా చూడటం లేదా? అయితే ఇక్కడ పరిస్థితి కాస్త తక్కువగా ఉంది, కానీ పరిస్థితి శృతి మించినటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దీని అంతటికీ ప్రధానమైన మూల కారణం ఏంటంటే దేవుని మాట అక్కడ గౌరవింపబడకపోవటం, సన్మానింపబడకపోవటం, దేవుని మాటకు అక్కడ విలువ లేకపోవటం. ఏనాడైతే దేవుని మాటను మనుషులు గౌరవించడం ప్రారంభిస్తారో, దేవుని మాటను స్వీకరిస్తారో, ఆనాడు వారికి కరువు దూరం అవుతుంది. ఉదాహరణ ఫరో, యోసేపు కాలంలో. ఏనాడైతే మనిషి దేవుని మాటను పట్టించుకోడో, దేవుని మాటను అతిక్రమిస్తాడో, వెర్రవీగుతాడో పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఉదాహరణ ఇదిగో ఇశ్రాయేలీయులను సిరియనులు ముట్టడి వేయుట. మరలా ఆ సిరియనులు ముట్టడి వేసినటువంటి పరిస్థితుల్లో మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇశ్రాయేలీయులని. ఎందుకంటే ఇశ్రాయేలీయులలో గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఎలీషా. అలాగే ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులు, దేవుని మాటలను వింటున్నటువంటి కొంతమంది దేవుని బిడ్డలు, వారిని రక్షించటానికి ఎలీషాను బట్టి మరలా వారికి దేవుడు దయాహస్తాన్ని అందించాడు. ఎలీషా ద్వారా మరలా దేవుడు వారికి కరువునంతటిని తీసివేసి రక్షణను దయచేశాడు. ఆ మాటలను కూడా దేవుడు పొందుపరిచాడు. మరలా ఒక్క రోజులో దేవుడు పరిస్థితిని తారుమారు చేశాడు. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి, ఆ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే కరువును రప్పించడానికి దేవునికి సమయం పట్టదు, కరువును తొలగించడానికి కూడా దేవునికి సమయం పట్టదు. బట్ దేవుని మాటను వింటున్నారా లేదా? దేవుని మాటను స్వీకరించగలుగుతున్నారా లేదా? మిమ్మల్ని బ్రతికించేది ఆహారపు గింజ మాత్రమే కాదు. మిమ్మల్ని బ్రతికించేది ఆహారపు గింజే కాదు, దేవుని మాట. దేవుని మాట నీకు తోడుగా ఉంటే ఆ గింజ నీలోనికి వెళ్ళి, ఆ ఆహారపు గింజ నీలోనికి వెళ్ళి నీకు శక్తినిస్తుంది. అదే దేవుని మాట నీవు అతిక్రమిస్తే, ఆ దేవుని మాట నీకు దూరం అయిపోతే ఆ గింజ నీకు దొరకదు. ఆ గింజ దొరికినా నీవు బ్రతకలేవు. కనుక జాగ్రత్తగా ఈ యొక్క సందర్భాలను విశ్లేషించాలి. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయం ప్రారంభం నుంచి చూడండి, 1వ వచనం నుంచి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల ఎవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను.
ఒకవైపు ఉన్నతముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఎలీషా, మరోవైపు అసలు దేవుని వాక్యంపై నమ్మకమే లేనటువంటి ఇశ్రాయేలీల యొక్క రాజులు మరియు అధిపతులు. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒకవైపు సిరియనులు వచ్చి ఇశ్రాయేలీలను ముట్టడి వేశారు. భయంకరమైనటువంటి కరువు కాటకాలతో వారు ఉన్నారు. ఎలీషా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ఇశ్రాయేలీల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, ధర్మశాస్త్రమును గూర్చి ఎలీషా ప్రకటన చేస్తూ, మారు మనస్సును పొందమని, దేవుని వైపు తిరగమని ఇశ్రాయేలీలందరినీ ఎలీషా హెచ్చరిస్తున్నప్పుడు, నిజంగా మీరంతా దేవుని వైపు తిరిగితే దేవుడు ఒక రోజులో, ఇదిగో రేపటికి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? 1 రూపాయికి మీకు 1 మానిక పిండి దొరుకుతుంది, 2 మానికల ఎవలు దొరుకుతాయి అని ఎలీషా గారు తెలియజేస్తున్నప్పుడు, అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీల యొక్క పెద్దలు, రాజులు, అధిపతులు ఏమంటున్నారు చూడండి. దేవుడు ఆకాశపు కిటికీలు విప్పినా కానీ అది అసాధ్యం అంటున్నారు. అంటే ఆ కరువు పరిస్థితిని చూస్తున్నటువంటి వారు ఇక ఎవ్వరూ కూడా చివరకు దేవుడు కూడా మమ్మను ఆదుకోలేడు అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు, నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, రేపటి రోజున ఇదిగో ఈ సమయానికి తప్పనిసరిగా కరువు పోయి సామాన్య పరిస్థితులు మన మధ్య కనిపిస్తాయి. అయితే అవిశ్వాసంతో ఉన్నటువంటి మీరు దానిని అనుభవించలేరు, మీరు మరణం అవుతారు. ఎందుకంటే ఇక మీరు మార్పునందరూ, అవిశ్వాసులై గురుడి దశలోనే మీరు నశించిపోతారని ఎలీషా తెలియజేశాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు మనం చక్కగా దేవుని విషయాలను నేర్చుకోవాలి, జ్ఞానమును గ్రహించాలి. దేవుడు ఒక రోజులో పరిస్థితిని తారుమారు చేయగలడు, కరువు రప్పించగలడు, కరువును తీసివేయగలడు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే దేవుని మాట మనము వినుట. ఇది ప్రపంచంలో లేదు ఈరోజు, ఏ దేశంలోనూ కనిపించటం లేదు ఈరోజు. స్వనీతిని స్థాపించుకుంటున్నారు, స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారు, అనాలోచితంగా పోతున్నారు, మూర్ఖుల ఆలోచన చొప్పున పోతున్నారు. కనుక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? దేవుడు కూడా మమ్మను బాగు చేయలేడనేటువంటి అవిశ్వాసంతో వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు ఏ పరిస్థితినైనా సరే, ఎంతటి స్థితినైనా సరే మార్చగలడు. మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మాటను మీరు ఆశ్రయించినప్పుడు మీ పరిస్థితులను దేవుడు తారుమారు చేయగలడు. కానీ మీరు దేవుని మాట మీద ఆధారపడితేనే, మీరు దేవుని మాటను స్వీకరిస్తేనే, యోసేపు కాలంలో ఫరో ఎలాగైతే దేవుని మాటను ఆశ్రయించాడో అలా మీరు కూడా ఈరోజు ఆశ్రయించగలిగితే, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే దేవుని మాటను స్వీకరిస్తే వారు బ్రతికి బట్టకట్టగలుగుతారు, లేదా వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకుంటారు. దేవుని మాట మనుషులను బ్రతికిస్తుందనేటువంటి విషయం సర్వసత్యం, నిత్యకాల సత్యం. అది దేవుని మాట ఎక్కడైతే సన్నగిల్లుతోందో, అంటే ఆయన మాటలను ఎవరైతే పట్టించుకోరో, వాటిని పెడచెవిన పెడతారో, అట్టివారు కరువు కాటకాలలోనికి వెళ్ళిపోక తప్పదు, సంక్షోభంలో మునిగిపోక తప్పదు. అది ఒక మనిషి అయినా, అది ఒక కుటుంబమైనా, అది ఒక ప్రాంతమైనా, అది ఒక రాష్ట్రమైనా, అది ఒక దేశమైనా, ప్రపంచమైనా. దేవుని మాటకు విలువనిచ్చిన వారు బ్రతుకుతారు, దేవుని మాటకు విలువనివ్వకపోతే మీరు నశించిపోతారు. ఈరోజు మేము చక్కగానే ఉన్నాం కదా అనుకోవచ్చు ధనవంతులైన వారు, లేకపోతే ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రజలు. అయితే మీ నాశనం వెంటనే తటస్థించకపోవచ్చు, దేవుడు మీకు కొంతకాలాన్ని ఇవ్వచ్చు. యథార్థం ఏంటంటే ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోవాలి, దేవుని మాట మనిషిని బ్రతికిస్తుందని తెలుసుకోవాలి. నిత్య జీవార్థమైనటువంటి సంగతులను తెలుసుకుని ఆత్మను రక్షించుకునే విధంగా మీ ఆలోచనలు ఉండాలి. కేవలం భూ సంబంధమైనటువంటి బ్రతుకు నిమిత్తము మాత్రమే కాకుండా పరలోక సంబంధంగా మీ ఆలోచనలు మీరు విశాలపరుచుకొని ప్రభువులో రక్షణ నుండి నిత్య జీవార్థమై మీరు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలం ఈ భూమి మీద బ్రతుకు మాత్రమే కాదు, ఈ భూమి మీద ఎంతకాలం అండి బ్రతుకు? కరువు వలన మేము నశించిపోతామని దేవుడు మమ్మను ఇబ్బంది పెట్టి ఇక్కడే మమ్మను దండించి ఆయన ఇక్కడే మమ్మల్ని నశింపజేస్తాడా అని మీరు అనుకుంటే ఇది కేవలం చిన్న శిక్ష మాత్రమే. లోకమందు కలుగుతున్నటువంటి ఈ కరువు కాటకాలు, ఈ శిక్షలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మాత్రమే. కానీ భయంకరమైనది ఆత్మకు నిత్య నరకము,
నిత్య నరకము, ఆ శిక్ష నుండి తప్పింపబడాలంటే ఇవన్నీ కూడా పాఠాలుగా మనం నేర్చుకోవాలి. దేవుడు ఈ భూమి మీద వీటన్నిటిని పాఠాలుగా నేర్పిస్తున్నాడు. దీస్ ఆల్ ఆర్ లెసన్స్. ఎప్పుడైతే ఈ పాఠాలను మనం స్వీకరిస్తూ దేవుని మాటకున్న ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, జీవమును మనం తెలుసుకుంటామో అప్పుడు నిత్య జీవార్థమై మన ఆలోచనలను మనం విశాలపరుచుకుంటాం. ప్రభువులో రక్షణను అందుతాం. దేవుని కొరకు మనం బ్రతుకుతాం. చక్కని నిర్ణయంతో ఈ విశ్లేషణను మీరు స్వీకరించి దేవుని మాటకు మీ జీవితంలో అత్యంత విలువనిచ్చేవారుగా మీరు బ్రతకాలని ప్రభు పేరట నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, మీ మాట సర్వశ్రేష్టమైనది. నాయనా, మీ మాటను అతిక్రమిస్తే వారికి బ్రతుకే ఉండదు. మీ మాటను స్వీకరించి ఆ మాట వలన బ్రతికితే నిత్యకాలం బ్రతుకుతారు. నాయన, ఎటువంటి నిర్ణయంతో మీ బిడ్డలు ఉండాలనుకుంటున్నారో అది వారి ఇష్టానికే విడిచిపెడుతూ కేవలం మీ మాటలను ప్రకటించడం వరకే నా బాధ్యత కనుక, బాకానాదమును వినిపించుట వరకే నా పని కనుక మీ మాటలను తెలియజేశాను. ఈ బాకానాదమును విని ఎందరైతే సిద్ధపడతారో వారు యుద్ధంలో లేక ఆక్రమణలో తండ్రి వారి ప్రాణాలను వారు రక్షించుకుంటారు, తప్పింపబడతారు, లేదా భయంకరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవా, ఈ మాటలను స్వీకరించిన వారు ధన్యులవుతారు. చరిత్రలో మీరు చూపించినటువంటి ఉదాహరణలను బట్టి మీ మాటలను నమ్మి విశ్వాసము ద్వారా నిత్య జీవార్థమైనటువంటి రక్షణను చూడాలనుకునేవారు మీ మాటలలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తారు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ జీవమును కనుగొనదలిచినటువంటి బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి వారిని కాపాడమని కోరుకుంటూ, మారు మనస్సు నొందబోయే వారికి తండ్రి మీ సహాయమును అనుగ్రహించి వారు మీ మాటల ఎడల విశ్వాసముంచులాగున కృపదయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించును కాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.